ఏంటమ్మా ఏం తెలుసుకోవాలమ్మా నువ్వు? డ్రమ్ము అది ఎందుకుంది 26వ తారీఖే చెప్తాం అంతే. ప్రస్తుతానికి మా పుష్ప గారు దాన్ని లీడ్ చేస్తారు, మేము ఫాలో అవుతాం అంతే. ఓకే, ఇంతకీ బ్లూ డ్రమ్ లో ఏముంది అని ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. ఎవరున్నారా ఏముందా? ఏదో సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ రాకూడదు. పని జరగలేదా? అమ్మ బాబు నాకెందుకు అమ్మ మొగుడు పిల్లల మధ్యలో, అందుకే నేను ఈవిడికే ఇచ్చేసాను కలుపుకోమని. అంటే మా ఆయనకి కొంచెమే ఇచ్చాను టేస్ట్ కోసం అని చెప్పి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇద్దాం అనుకున్నా. కాదు అసలు ఏం జరుగుతుంది? ఎవరిచ్చారు, ఏమి ఇచ్చారు? ఇప్పుడు మన అందరం లాయర్ మేడం, మన అందరం టేస్ట్కి ఇచ్చావమ్మా. మేమందరం డ్రమ్ లోపలికి వెళ్ళేటట్టున్నావు నువ్వు చేసిన పనికి. కానీ సౌండ్ వస్తుంది అని అంటే ఇంకా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమైపోయింది. కాబట్టి మార్చి 26న దీని తర్వాత నుంచి ఏం జరుగుతుందో మనం సినిమాలో చూద్దాము. ప్రస్తుతానికైతే కొంచెం అబ్బా అదనమాట సంగతి. మరి ఇంతకొచ్చి ఇచ్చావా పాపా? ఇలా లేసేస్తా అని మీరు అలా ఉంటారనుకున్నానండి. నిర్మా, నువ్వు కాఫీ ఇచ్చిన తర్వాత ఏమైంది అసలు? మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఈ డ్రమ్ ఏంటి? మీరు పడతారా లేదా అని చెక్ చేసామండి సైజ్ కోసం. ఏంటి నిర్మా, ఏం జరుగుతుంది? ఇది చాలా గట్టి ప్రాణం, చాలా మొత్తుగా ఉంది. నాకేంటో అసలు. మీకు నచ్చిన కాఫీ పౌడరే కలిపేసి ఇచ్చాను అంతే. అందుకే కొత్త కాఫీ పొడి చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు మీరు. కొంచెం అందరికి ఇస్తాను. ఊహ తెలిసేటప్పటికి ఏంటో కొంచెం మొత్తుగా అనిపించి లేచాను. తీసి చూస్తే డ్రమ్లో ఉన్నాను. నాకు తెలియదండి అసలు. నాకు లాస్ట్ గుర్తుంది ఏంటంటే మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చింది, నేను తాగాను. అదే మొన్న చెప్పారు కదా దుబాయ్ నుండి ఒక కాఫీ పౌడర్ మీకు ఇష్టం అని చెప్పి, అది కలిపాను అంతే. మీరు ఇంకా ఆటోమేటిక్గా డ్రమ్ లోపలికి వెళ్ళిపోయారు. అలా నడుచుకుంటూ స్లీప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా? నేను ఎంత ట్రై చేసినా మీరు ఆగలేదు. ఓకే, ఈ లేడీస్ అంతా ఎవరు? బాబు గారు నేను గుర్తులేనా? శ్రీరామ్ గారు, వీళ్ళు మీరు లేచాక మాట మారుస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు గతం మర్చిపోయారా లేదా జస్ట్ నిద్రపోయి లేచారా?